మార్నింగ్ విజిట్ లో భాగంగా మన దేవునికడప రోడ్డు నుంచి బళ్ళారి రోడ్డు వరకు అప్పుడున్నటువంటి కమిషనర్ గారు సూర్యసాయి ప్రవీణ్ చంద్ గారు, అలాగే మేయర్ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో చాలా ఏళ్ల నుంచి సమస్యలు ఉన్నటువంటి ఈ రోడ్డును దాదాపుగా 80% పూర్తి చేయడం జరిగింది. ఆ మిగిలిన రోడ్డును అలాగే డ్రైన్ పెండింగ్ ఉందని చెప్పేసి మా కార్పొరేటర్లు మన 27వ డివిజను, అలాగే 33వ డివిజను, 34వ డివిజను, 35వ డివిజను, 36వ డివిజన్ సంబంధించి 32వ డివిజన్ సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా వాళ్ళు ఈ సమస్య చాలా ఏళ్ల నుంచి ప్రాబ్లం ఉంది. అప్పుడు ఉన్నటువంటి కమిషన్ చేసిన తర్వాత దాని తర్వాత ఎవరు కూడా దీని గురించి ఆలోచించలేని ఉద్దేశం నా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్ గా ఈరోజు రావడం జరిగింది. నిజంగా ఈ రోడ్డు ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాగా నీట్ గా చేయడం జరిగింది. కానీ దాని తర్వాత ఇది పెండింగ్ పడే కార్యక్రమం ఉంది. దీన్ని ఆ రోడ్డు కోర్టు కేసులు కొన్ని పెండింగ్ ఉండడం వల్ల, అలాగే ఆ డ్రైనేజ్ కేసీ కెనాల్తో ఇబ్బంది కలిగిన వల్ల ఆ రోడ్డు పెండింగ్ పడడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మన ఎస్సీ గారు, అలాగే ఏఈ, డిఈ, అమ్యూనిటీస్ అందరితో మా కార్పొరేటర్లతో దీన్ని మొత్తం పరిశీలించి దీనికి సంబంధించి రాబో 15th ఫైనాన్స్ కి సంబంధించిన నిధులతో ఈ కార్పొరేటర్లు అందరూ కూడా కంబైన్డ్ గా వాళ్ళకి డివిజన్స్ కాకుండా అందరి డబ్బులు ఇక్కడే పెట్టి దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. దాన్ని ఎస్సీ గారు కూడా తెలిపి ఇమ్మీడియట్లీగా ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి వాటిని ఇమ్మీడియట్లీగా దాన్ని జనరల్ బాడీ అప్రూవల్ తీసుకుని ఈ రోడ్డు ఫినిష్ చేసే విధంగా పూర్తి చేయాలని చెప్పి తెలవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దానికి సంబంధించి స్పెషల్ శానిటేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ ఒకటి అరేంజ్ చేయమని చెప్పి శానిటరీ సెక్రటరీకి వాళ్ళకి ఆదేశించడం జరిగింది. రాబో కాలంలో ఈ కట్టను పూర్తిగా చేసి దీన్ని వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా చేయాలని చెప్పేసి మన అధికారులకు ఆదేశించడం జరిగింది. ఆ డివిజన్ ప్రజలందరూ వాళ్ళ కార్పొరేటర్లు అందరూ కూడా ఈ రోజు వాళ్ళు నిజంగా ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే అందరూ కూడా మా వార్డులో పెట్టాలా అంటున్నారు. కానీ ఇది ఈ అన్ని డివిజన్లకు సంబంధించిన వర్క్ కాబట్టి అందరూ కూడా వాళ్ళ సాక్రిఫైస్ చేసి ఆ 15 ఫైనాన్స్ నిధులను ఈ రోడ్డుకు పెట్టడం నిజంగా వాళ్ళందరినీ మనము అభినందిస్తున్నాం. ఇది త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నాం.